హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుకేష్ పాల్. టెట్ 2 డిఎస్సిలో భాగంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో తెలుగు సాహిత్యం నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అడుగుతూ ఉన్నాను. మీ నుండి నాకెంతో సపోర్ట్ ఇస్తున్నారు. చాలామంది కూడా మన ఛానల్లో ఇటువంటి ప్రశ్నలు చూసి కామెంట్ చేస్తున్నారు. అందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు ఒక ఇంపార్టెంట్ బిట్తో మీ ముందుకు వచ్చాను. ప్రశ్న చూద్దాం, చూడండి. కింది వాటిని జతపరచుమన్నాడు, మ్యాచింగ్ చేయమన్నాడు. ఇక్కడ మనం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం ఇటువంటి ప్రశ్నల కోసం. జాగ్రత్త చూడండి. ఇక్కడ కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు, బాపిరాజు, విశ్వనాథ. ఇటువైపు శశికళ, ఊర్వశి, కిన్నెరసాని, వత్సల. ఇక్కడ మనం కానీ ఈ ప్రశ్న చూస్తే ఇది మనకి ఒక అవగాహన వచ్చి ఉండాలి. ఇక్కడ కవులు ఇచ్చారు, ఇక్కడ వారి ఊహా ప్రేయసులు ఇచ్చారు. ఇది తెలుగు సాహిత్యంలో భావ కవిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న. చూడండి, కృష్ణశాస్త్రి యొక్క ఊహా ప్రేయసి ఎవరు? చూడండి, కృష్ణశాస్త్రి యొక్క ఊహా ప్రేయసి ఊర్వశి. ఊర్వశి. మీరు కూడా మీ యొక్క ప్రశ్నని కామెంట్ చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే నాయని సుబ్బారావు. నాయని సుబ్బారావు. నాయని సుబ్బారావు యొక్క ఊహా ప్రేయసి ఎవరై అంటే వత్సల. వత్సల. అలాగే బాపిరాజు. బాపిరాజు గారు మనకు తెలుసు కదా, హిమబిందు అనేటువంటి ఫేమస్ నవల రాశాడు. ఈయన యొక్క ఊహా ప్రేయసి చెప్పేసేయండి. ఊహా ప్రేయసి ఎవరు? శశికళ. 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 అలాగే చూడండి, విశ్వనాథ సత్యనారాయణ యొక్క ఊహా ప్రేయసి. విశ్వనాథ సత్యనారాయణ యొక్క ఊహా ప్రేయసి ఎవరయ్యా? చెప్పేసేయండి. విశ్వనాథ ఊహా ప్రేయసి కిన్నెరసాని. కిన్నెరసాని. ఈ విధంగా భావ కవులందరూ కూడా వాళ్ళని కొంతమందిని ఊహించుకొని వాళ్ళ మీద కవిత్వం రాయడం జరిగింది. ఇది భావ కవిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న. భావ కవిత్వాన్ని ఆంగ్లంలో మనం రొమాంటిసిజం అంటాం. రొమాంటిసిజం. ఈ యొక్క భావ కవిత్వాలు వీళ్ళందరూ కూడా చాలా ఫేమస్ రచయితలు. ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు, అడవి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ. వీరితో పాటు రాయప్రోలు సుబ్బారావు కూడా ఉన్నారు. రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు గారు ఈయన అలాగే తృణకంకణం, లలిత అనేటువంటి కావ్యాలు రాశాడు. అసలు భావ కవిత్వానికి ఈ పేరు మొట్టమొదటిగా ఎవరు పెట్టారు? భావ కవిత్వానికి ఈ పేరు ఎవరు పెట్టారో చూద్దాం. భావ కవిత్వానికి పేరు పెట్టినటువంటి వారు ఎవరంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఈ యొక్క గాడిచర్ల హరిసర్వోత్తమరావు భావ కవిత్వానికి ఈ పేరు పెట్టారని ఎవరు పేర్కొన్నారు? ఒక్కోసారి మనకి ప్రశ్న కూడా రావచ్చు. చూడండి, ఎవరంటే గిడుగు సీతాపతి. గిడుగు సీతాపతి అనే కవి. గిడుగు సీతాపతి అనే కవి భావ కవిత్వానికి ఈ యొక్క గాడిచర్ల హరిసర్వోత్తమరావు పేరు పెట్టాడని చెప్పి పేర్కొన్నటువంటి వ్యక్తి అన్నమాట. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు తెలిసిన మీ మిత్రులకు కూడా మన ఛానల్ గురించి చెప్పండి. త్వరలో మనకి ఉగాదికి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఈ జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ జిల్లాకి ఎన్ని ఉంటాయి అనేటువంటి విషయం కంపల్సరీగా మనకు తెలుస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినప్పుడే కాకుండా ముందుగానే మన ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఉత్సాహంగా మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు కొనసాగించండి. పోయినసారి ఎవరైతే జాబ్ మిస్ అయ్యారో ఈసారి వాళ్ళకి కంపల్సరీగా జాబ్ వస్తుంది. తెలుగు సబ్జెక్టుకు సంబంధించి టీజీటీ కానీ, పీజీటీ కానీ, అలాగే స్కూల్ అసిస్టెంట్కి కానీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. నా వీడియోలు కానీ, నా కంటెంట్ కానీ మీకు నచ్చితే కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన వీడియోల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తరచుగా ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మీ సుకేష్ పాల్.